ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం రోజున శివరాత్రి రోజున అయితే ఈ సింహరాశి వారికి అతిపెద్ద లాటరీ తగిలినంత పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకొడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలో పరిష్కారం అయితే లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్య ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి శివరాత్రి రోజున అతిపెద్ద లాటరీ తగిలినంత శుభవార్త ఏం వినబోతున్నారో, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ సింహరాశి జాతకులను మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేక్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఒక సమస్య నుంచి బయటపడగానే ఇంకో సమస్య అనేది వచ్చి ఉంటుంది. ఈ సింహరాశి వారికి సాధారణంగా కోపం అస్సలే రానే రాదు. చాలా ఓర్పుగా ఉంటారు, చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు. కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కూడా కాదు. ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారో అంటే అంతలా మాట్లాడతారని చెప్పుకోవచ్చు. ఎవరైనా పరిచయమైనా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మంచి మనసు అనేది మాత్రం గుర్తించగలిగితే వీరంత మంచివారు ఇంకొకరు ఉండరు. వీరంత బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు. చాలా కష్టపడతారు, కానీ ప్రతిఫలం అయితే తొందరగా అయితే వీరికి దక్కదు. ఈ రాశి వారికి కానీ ఎక్కడ కూడా ప్రయత్న ఫలితం లేకుండా ఆలు పెరగని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే ఈ రాశివారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇక ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం రోజున శివరాత్రి రోజున అయితే ఒక మంచి శుభవార్త అయితే రాబోతుంది. అంటే గనక వీరు ఎవరినైనా ఏదైనా డబ్బు అడిగితే గనక వీరు ఎవరినైనా అప్పుగా అడిగినా లేదా ఎవరి దగ్గరనైనా అప్పును తీసుకోవాలి అనుకున్నా వారు ఇస్తారో లేదో అనే సందేహంలో ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంతేకాదు మీరు అంటే ఇంకా ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇతర ఎలాంటి విషయంలోనైనా మీరు ఈ సమయంలో శుభవార్తనైతే వింటారు. ఆ శుభవార్త అనేది మీకు మంచి గొప్ప అవకాశాన్ని అయితే కలిగింపజేస్తుంది. మీరు సంతోషంగా ఉండటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కనుక మీకు మంచి శుభవార్తలు అనేవి వస్తాయి. ఏ విషయంలో అయితే శుభవార్త రావాలి అనుకుంటున్నారో, ఏ పని అయితే విజయవంతంగా కావాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా విజయవంతంగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి విషయంలో కూడా శుభవార్త అనేది మీకు ఈ రోజున లభిస్తుంది. ఇక చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. కనుక మీకు శివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకంటే మీకు శివరాత్రి రోజునైతే మంచి మంచి శుభవార్తలు అయితే అందుకుంటారు. మీకు లాటరీ తగినంత పెద్ద శుభవార్త అయితే ఈ సింహరాశి వారైతే వినబోతున్నారని